ఇది థ్యాంక్స్ మీట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ స్టార్ట్ చేయాల్సింది విత్ బన్నివాసు గారు అండ్ అంజి గారు. అరవింద్ గారు కూడా సార్ అరవింద్ గారిని కూడా చాలా థ్యాంక్ యూ అండి. విద్య గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మా సార్ సో అంటే ఈ మూవీ స్టార్టింగ్ ఫస్ట్ మీటింగ్ వాసు గారితో అయినప్పుడు ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ ప్రొడ్యూసర్ హూ ఈజ్ సో పర్టికులర్ అబౌట్ విజువల్స్. అంటే తనకి ఏ టోన్ కావాలి, గ్రేడింగ్లో ఎలా రావాలి, దాని ఫినిషింగ్ ఎట్లా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అ వెరీ క్లియర్ డైరెక్టర్ కదండి చెప్పాల్సింది. అంటే మాకు హెల్ప్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే మా ఇద్దరికి హెల్ప్ చేస్తున్నారు. ఓకే అర్థం. సో అంత పర్టికులర్ విజన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వెరీ రేర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ గెస్. అండ్ అంజి గారు కూడా లైక్ అంటే రేపు పొద్దు నుంచి డిఓపీలు ఎవరు నాకు రూమ్లో కూడా రారు నాకు తెలిసి మీరు వేసిన పంచికి. సో సారీ నేను చెప్తున్నాను. సో అంజి గారు కూడా లైక్ అంటే వెన్ వీ హ్యాడ్ అ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ షూటింగ్ బికాస్ ఈచ్ సీన్ వీ హ్యావ్ టు షూట్ ఇన్ మల్టిపుల్ యాంగిల్స్. అండ్ కాకపోతే ఆయనకి ఉన్న పర్టికులారిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఆ కామెడీ సీన్కి అది కంపల్సరీ కావాలి, అది ఏ యాంగిల్లో ఏది బాగుంటుంది అని చాలా పర్టికులర్గా అడిగి మరీ చేయించుకునేవాళ్ళు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అంజి గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా మూవీ చేసినా కానీ లైక్ హౌ ఆడియన్స్ హ్యావ్ బీన్ అప్రిషియేటింగ్ దిస్. As part of my job, like I've been going to different theaters across Hyderabad and Telangana, and one thing which I've observed is whether it is multiplex, whether it is single screen theater, whether it is in the village or whether it is in city, audience have been laughing everywhere. And this appreciation is not across to particular category of A category, B category audience kaadu. And this film is doing well in each and every center. So this is a very interesting aspect. Very rarely this kind of appreciation comes to any film. And as Vasu garu said, like I think this support should be there for more a week or two.